అయినటువంటి వాళ్ళు యూపీఎస్సీకి ఇంటర్వ్యూ పోయినటువంటి వాళ్ళకు 380 వస్తాయి, టాపర్కి 550 వస్తాయా? గింత వేరియేషన్ ఉంటుందా? వేరియేషన్ ఉంటే ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ ఉండాలి. మామూలుగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేషన్కి సెకండ్ ఇవాల్యుయేషన్కి 15% డిఫరెన్స్ ఉంటే మార్కులో థర్డ్ ఇవాల్యుయేషన్ పోవాలి. అసలు 15% డిఫరెన్స్ ఏంది? 40-50% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మరి అలాంటప్పుడు అసలు సెకండ్ ఇవాల్యుయేషన్ ఏం జరిగింది అంటే వీళ్ళు చెప్తున్నారు, అన్న 6 సబ్జెక్టులు ఉన్నాయి, ప్రతి సబ్జెక్టులో కూడా ఒక 5-6 డొమైన్లు ఉంటాయి, అంటే 5-6 స్పెషలైజేషన్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ ఉన్నటువంటి ప్రొఫెసర్లతోని పేపర్లు దిద్దేయాలి. కానీ వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళతోని, కనీసం నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళతోని, అయితే ఎప్పుడో రిటైర్ అయినటువంటి వాళ్ళతో దిద్దిచ్చిళ్ళు. వాళ్ళకు డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అన్నారు. అది కాదు, అసలు విషయం ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం మీరు వాల్యుయేషన్ చేసినా కూడా 2 సెంటర్లలో 74 మంది ఉంటారు, చాలా సెంటర్లలో ఒక్కడు కూడా ఉండడా. ఖచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగింది గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల గురించి ఒకటే దంచుడు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఊదరగొట్టే ఉపన్యాసాలు. 6 గ్యారంటీలు దేవుడు ఎరుగు. కానీ ప్రతి కేటగిరీలో మాత్రము కొన్ని పోస్టులు మాత్రం మీరు గ్యారంటీ చేసుకున్నారనే అనుమానం ఈరోజు అందరికీ ఉన్నది. అందరు మాట్లాడుతున్నారు. అచ్చని ఇట్లా మాట్లాడగానే ఇప్పుడు కేసు పెడతారు కావచ్చు. ఇంతే కదా, ఇక మీకు తెలిసిన విద్య ఏముంది? మీకు తెలిసిన విద్య అదే కదా. ప్రతిరోజు మా కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు ఈ కేసుల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా పెట్టంగానే, పోస్టర్లు ఏదైనా పెట్టంగానే, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్లు ఏమైనా మాట్లాడగానే ఇమ్మీడియట్గా కేసు పెడతారు. పెట్టు, నా మీద కేసు పెడతావు, పెట్టు. ఏమని పెడతావు? 74 సెంటర్లోనే మొత్తం 2 సెంటర్లోనే 74 మంది ఎందుకు వచ్చిండ్రు, మిగతా సెంటర్లో ఎందుకు రాలే, తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు క్వాలిఫై కాలే, దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి అని నేను అంటున్నా. కాబట్టి కొన్ని కేటగిరీలో మీరేమైనా గ్యారంటీ చేసుకున్నారు అంటున్నా కాబట్టి ప్రెస్ మీరు పెడితే కేసులు పెట్టండి. కేసులు పెట్టినా పర్వాలేదు, కానీ సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అయ్యి అన్యాయానికి గురైనటువంటి వాళ్లకు న్యాయం చేయండి. మా మీద ఎన్ని కేసులైనా పర్వాలేదు, కానీ వాళ్ళకు న్యాయం జరిగితే చాలు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వము 31 జనవరి మార్చి 13వ తేదీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అని చెప్పి. నవ్వుకుంటున్నారు ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అంటే. ఎందుకంటే స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ మీద పరీక్షా ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని చెప్పేసి నవంబర్లో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టింది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీకి అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? టీజీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఫలితాలు వస్తాయని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అసలు టీజీపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లోకి ఎట్లా వస్తున్నది? జిఆర్ఎల్ రాకముందే ఈ పరీక్షలు రాసేటువంటి వాళ్ళు యాస్పిరెంట్స్ యొక్క టెలిగ్రామ్ గ్రూపుల్లో 400 నుంచి 450 వరకు ఇంతమందికి వస్తున్నాయి ర్యాంకులు. 450 నుండి 500 మార్క్స్ మధ్యలో ఇంతమంది ఉంటున్నారు. 500 ఏవో
ఇంతమంది ఉంటున్నారని చెప్పేసి ఫలితాలు రాకముందుకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతున్నా. కేవలం ఇదే కాదు, రీకౌంటింగ్ పెట్టుకోమన్నారు. ఈ ఫలితాలంటే ఇట్లా ఉన్నాయని చెప్పి 9,000 మంది రీకౌంటింగ్ అప్లై చేసింది. 9,000 మంది రీకౌంటింగ్ అప్లై చేస్తే కనీసం ఒక్కరికి కూడా మార్కులు పెరగలే. రీకౌంటింగ్ పెట్టుకోమని అడిగే కంటే ముందే వీళ్ళు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది. ఏమని? టాప్ 10లో ఇంతమంది ఓసీలు, ఇంతమంది బీసీలు, ఎస్సీ ఎస్టీలు అని, టాప్ 100లో కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని చెప్పి. అంటే మీరు ఎవరిని ఫూల్స్ చేయదలుచుకున్నారు? అంటే రీకౌంటింగ్ చేయము, మేము రీకౌంటింగ్ ద్వారా ఒక్క మార్క్ కూడా పెంచము అనుకుంటే మరి రీకౌంటింగ్ పెట్టొద్దని చెప్పాల్సింది. అంటే మీరు ముందే వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ర్యాంక్ రావాలి, వీళ్ళకి ర్యాంక్ రావద్దు అని చెప్పి మీరు ఫిక్స్ అయింది కాబట్టే, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఈరోజు రీకౌంటింగ్లో ఒక్కరు కూడా మార్కు పెరగలే. ఇది కాన్ఫిడెన్షియల్ డేటానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ డేటానా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో టీజీపీఎస్సీ ఇన్ఫర్మేషన్ ఎట్లా పెడుతున్నారు? జీఆర్ఎల్ రాకముందుకే టెలిగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఎట్లొస్తున్నది? రీకౌంటింగ్ జరగకముందుకే కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. యూపీఎస్సీలో వన్ టైం ఇవాల్యుయేషన్కి 80 రోజులు పడుతుందండి, 80 రోజులు. మొన్న ఏపీపీఎస్సీ 6,000 పేపర్లు దిద్దడానికి 40 రోజులు పట్టింది. కానీ వీళ్ళ ఇవాల్యుయేషన్ 2 ఇవాల్యుయేషన్లు జరగడానికి 90 రోజులు పట్టిందట. దాని తర్వాత ఆ మార్కులు ఎక్కియడానికి వెబ్సైట్లో ఎక్కియడానికి 40 రోజులు పట్టిందట. అంటే కౌంటింగ్ తొందర చేసిండ్రు, ఇవాల్యుయేషన్ తొందర చేసిండ్రు, మార్కులు లేటుగా ఎక్కిస్తే ఎక్కించింది కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ని మార్కులు ఇట్లా ఎక్కించింది. నాకు అది అర్థమవుతలేదు. కొంచెమన్నా సోయి ఉండాలి కదా, ఇట్లా బయటపడుతుంది మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తాయనే కనీసం సోయి జ్ఞానం ఉండాలి కదా. మార్కులు ఎక్కేయడానికి 40 రోజులు, ఒక్కొక్కరికి ఇన్ని మార్కులను ఇవాల్యుయేట్ చేయడానికి 90 రోజులు. ఏం జరిగింది? దీనికి టీజీపీఎస్సీ సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంత జరుగుతుంటే, ఎందుకంటే ఇది ఆ పిల్లల భవిష్యత్తు కాబట్టి, రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి జీవో 29 మీద ఇతర అంశాల మీద ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కొన్ని కేసులు వేసింది. వాస్తవానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీద ఉన్న కేసులు భారతదేశంలో నాకు తెలిసి ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీద కూడా ఉండవు. 30-40 కేసులు ఉన్నాయి. 30-40 కేసులుంటే ముఖ్యమంత్రి గారు మొన్న రవీంద్ర భారతిలో ఏం మాట్లాడతారంటే, గ్రూప్ 1 మీద వీళ్ళు వేసినటువంటి కేసులు అన్నింటినీ నేను తుంగలో దొక్కించిన. అసలు నువ్వెవడు తుంగలో దొక్కియడానికి? కోర్టుకు నీకేమైనా అవగాహన ఉన్నదా? ఏ రకంగా చెప్తున్నావు నువ్వు? ఈ దేశంలో చట్టాల మీద, న్యాయం మీద, న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం ఉంది. కానీ నీ వ్యవహారం చూస్తూ ఉంటే ఎక్కడో ఎవరో కాంప్రమైజ్ అయినట్టుగా ఈరోజు భయం కలుగుతూ ఉంది. కోర్టుల మీద సైతం నమ్మకం పోయేలాగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. మొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా అసెంబ్లీలో ఎవరేమైనా వేసుకొని ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. నాకు తెలుసు ఇది కోర్టులో ఉన్నది మ్యాటర్ సబ్జుడిస్ అయినా కూడా నేను చెప్తానా ఉప ఎన్నికలు రావంట. అంటే ఏంది? అందుకే కదా నిన్న కోర్టు మొట్టికాయలేసింది. సిగ్గులేదు ముఖ్యమంత్రికి. మేము తప్పు చేసినాం, అసలు ఈయన మీద అప్పుడే కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేయాల్సింది, ఈయన కోర్టును కూడా అవమానపరుస్తున్నాడు అని చెప్పేసి నిన్న కోర్టు మొట్టికాయలేసింది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలా.
అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం లేవు. కానీ ఓయూలో ఎవడు ఆందోళన చేయకుండా నేను ఆంక్షలు విధిస్తా, నీ అయ్యా జాగీరా ఇదేమన్నా? అరే నీలాంటి నియంతలు ఈ దేశంలో చాలా మంది వచ్చిళ్ళు పోయిళ్ళు, ఇందిరాగాంధీని ఓడగొట్టినటువంటి దేశం భారతదేశం. అలాంటిది ఎవరు గొంతెత్తొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టొద్దు, ఎవరు ఆందోళన చేయొద్దు. ఆ ఉస్మానియా గడ్డ పోరాటం చేస్తేనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మర్చిపోయిన వాడిని అడుగుతున్నా. ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది, అది మర్చిపోయిన వాడిని అడుగుతున్నా. నువ్వు ఆంక్షలు విధిస్తే భయపడతామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భయపడుతుందా? అరే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఎంతటి వాడినైనా ఎదిరించగలుగుతాం. నిజాంనే తరిమి కొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. కాబట్టి నువ్వు పెద్ద లెక్క కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎవడు మాట్లాడితే వాని మీద లాఠీ చార్జ్ చేస్తా, నేను భూములు గుంజుకుంటా, ప్రజల ఆస్తులు గుంజుకుంటా, కానీ నా మీద ఎవడు మాట్లాడొద్దు. తప్పును తప్పు అని చెప్తే వాని గొంతు విసుకుతా, లాఠీ చార్జ్ చేస్తా. ఏం జరిగింది హెచ్సియులో? కోర్టు ఏం చెప్పింది? ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది, చెంపపెట్టు లాంటిది. హైడ్రోలో ఓడిపోతీవి, మూసీలో ఓడిపోతీవి, లగచర్లలో ఓడిపోతీవి, ఫ్యూచర్ సిటీలో ఓడిపోతీవి. ఇప్పుడు హెచ్సియులో కూడా ఓటమి తప్పలే. బిడ్డ తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇది తప్పదు, ఓటమి తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కాబట్టి మీ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం. తెలంగాణ భవన్ నుండి తెలంగాణ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినాం. మొత్తం డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ ప్రెస్కి రిలీజ్ చేస్తాం. దమ్ము ఉంటే మాకు సమాధానం చెప్పాలా, లేకపోతే మా మీద ఎన్ని కేసులు పెడితే పెట్టు, మాకు సమాధానం చెప్పాలి. గ్రూప్ 1 యాస్పిరెంట్స్కి న్యాయం చేయాలి. ఈ పరీక్ష పేపర్లను మళ్ళీ రీవాల్యుయేట్ చేయాలి, లేకపోతే మళ్ళీ పరీక్షనైనా నిర్వహించాలి. అంతే తప్ప ఈ ఫలితాలతో ముందుకెళ్తే మాత్రము తప్పకుండా ఆ యువత యొక్క ఆశల మీద నీళ్లు చల్లినట్టే, వాళ్ళ భవిష్యత్తును నీరు దార్చినట్టే, ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినట్టే. కాబట్టి దీని మీద మీరు ఎంక్వైరీ వేసుకుంటారా, మీరు ఒక కమిటీని వేసుకుంటారా, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఈరోజు అశోక్ నగర్ విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? ముఖ్యమంత్రి తన ఉద్యోగం కాపాడుకోవడానికి 41 సార్లు ఢిల్లీ వేయండు. సరే తప్పులేదు, నీ ఉద్యోగం నువ్వు కాపాడుకోవడానికి నువ్వు